జల్దీ బ్రో అన్నా ఆగన్నా ఆగన్నా మీరు నాకు ఇంపార్టెంట్ పవిత్రమైనటువంటి శక్తివంతమైన మహాశివరాత్రి సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని దేవాలయాల్లో భక్తి ధార్మిక వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దక్షిణ కాశీగా భావించినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క నిలయమైనటువంటి వేములవాడ దేవస్థానంలో కూడా ఇలా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఏదైతే మహాశివరాత్రికి శక్తివంతమైన రోజు గుర్తిస్తారో తలుస్తారో స్వామివారిని పూజిస్తారో ఉపవాస దీక్షలు ఉంటారో జాగరణ ఉంటారో వారందరి యొక్క కోరిన కోరికలు తీరాలని చెప్పి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన నిత్య జీవితం గడవాలని చెప్పి మన కష్టాలని తొలగిపోవాలని చెప్పి అటువంటి ఆశీర్వాదాన్ని రాజరాజేశ్వర స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ మన గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అంటే ఎవరి నిర్వాహకులు ఎవరైనప్పటికీ ప్రభుత్వం ఎవరైనప్పటికీ కూడా ఇలా విమర్శించేటువంటి సమయం కాదు ఇది. అందరం కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహించుకునే సమయం. కానీ నా ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా కూడా బడ్జెట్ కేటాయించడము పోయినసారి కంటే ఈసారి ఎక్కువ నిధులు కేటాయించడము, ఈసారి కంటే నెక్స్ట్ టైం ఇంకోళ్ళు ఎక్కువ నిధులు కేటాయించడం విషయం కాదు. ఒకసారి పండుగ జరిగిన తర్వాత దాని మీద సమీక్ష జరగాలి. ఈసారి పోయినసారి భక్తులు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా అసౌకర్యం గురైనారు, తిరిగి ఈసారి ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా భక్తులకు ఏ విధమైన సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఈసారి వెంటనే పండుగ తర్వాత సమీక్ష జరగాలి, రివ్యూ జరగాలి. దీని మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు రివ్యూ చేయాలి. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈసారి, దాన్ని నెక్స్ట్ టైం ఏం కాకుండా అని చెప్పి చేస్తే ఒక మంచి వాతావరణంలో మన ఈ పండుగను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది, స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి రివ్యూ జరపాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ విషయంలో కూడా ఈసారి తక్కువైందా ఎక్కువైందా తిరిగి ఏ విధంగా దానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది తప్ప మనం ఇన్ని కోట్లు కేటాయించినాం ఈ పండుగ వెంబడే కాదు ఎక్కడైనా కూడా ఇన్ని కోట్లు కేటాయించినాం పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు. అంటే ఏ విధంగా సౌకర్యం కల్పించినాం, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా తొలగించే ప్రయత్నం దాని మీద చాలా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పండుగ తర్వాత అధికారులందరూ కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది రాకుండా పరిస్థితి